యూఎస్ ఎలా ఉన్నారు? ఈరోజు డిఎస్సి ఏపీ డిఎస్సిలో భారీ ట్విస్ట్ అనేది జరుగుతుంది కూడా. ఈరోజు పేపర్ మీరు చూసే ఉంటారు, అన్ని న్యూస్ పేపర్లో కూడా భారీ ట్విస్ట్లే కనబడుతున్నాయి. మెరిట్ లిస్ట్ అనేది విడుదల చేయకుండా వీళ్ళు సెలక్షన్ లిస్ట్ రిలీజ్ చేయడానికి ఇష్టపడుతున్నారు. సెలక్షన్ లిస్ట్ విడుదల చేయడం వల్ల ఎవరికి ఏ జాబ్ ఎంతవరకు వచ్చింది, ఎంతవరకు మార్క్ అనేది కట్ అయింది, ఓపెన్ ఎంత అయింది, రిజర్వేషన్కి ఎంత అయింది ఎలా తెలుస్తుంది? తెలియదు. సో నిజంగా చెప్పాలంటే ఇది భారీ ట్విస్టే. దగ్గరగా మనం ఒక వారం రోజుల నుంచి చూస్తున్నాం. ఒక నెల రోజులకి ఏమో ప్రాథమిక కీకి చూసాం, 20 రోజులు టైం తీసుకుని ఫైనల్ కీకి చూసాం, ఫైనల్కి అయిపోయింది అనుకున్న నార్మలైజేషన్ చూసాం. అదైనా సక్రమంగా జరిగిందంటే అది తప్పులు తిరగగానే జరిగింది. ఏమండి 4-5 మార్కులు తేడా ఉంటే సమన్వయం ఎలా జరుగుతుందండి? సో ఇది ఎక్కువ జరిగిందంటే మ్యాథమెటిక్స్లో జరిగిందండి, బయాలజీలో జరిగిందండి. చాలా దారుణం అన్నమాట. ఒక సెషన్ వాళ్ళకి మార్కు పెరగలేదు, మిగతా వాళ్ళకి 4.5-5 మార్కులు పెరిగితే సమన్వయం ఎందుకు అవుతుంది, నార్మలైజేషన్ ఎందుకు అవుతుంది? ఇది డిఎస్సి కదండి. సో ఈ గవర్నమెంట్ మరి ఇలా ఎందుకు ముందుకెళ్తుందో మనకేమీ అర్థం కావట్లేదు అని చాలామంది నాకు కామెంట్లు పెడుతున్నారండి. సో మనం ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో కూడా ఆ ట్విస్ట్ని తెలియజేస్తూ బుధవారం నాడేమో సర్టిఫికెట్లు వెరిఫికేషన్కి సంబంధించిన మెరిట్ లిస్ట్ జాబితా అంతా పెడతారట. ఆ జాబితాలో ఉన్న వాళ్ళు మ్యాక్సిమం అందరూ కూడా జాబ్ వచ్చినట్టే మ్యాక్సిమం లెక్కేసుకోవాలి. మరి మిగతా వారు సర్టిఫికెట్ ఎలా సెట్ చేసుకోవాలి? వాళ్ళు ఉన్నారా లేదా? ఎడ్జ్ మార్కుల వాళ్ళు ఉంటారు కదండి, ఆ ఎడ్జ్ మార్కుల పరిస్థితి ఏంటి? నేను సర్టిఫికెట్ కొంతమంది తేలని వాళ్ళు ఉన్నారండి. యూనివర్సిటీకి వెళ్ళి డబ్బు పే చేయకుండా ఈ మెరిట్ లిస్ట్ వస్తే దీన్ని బట్టి ముందు కదా అని ఆలోచించే మధ్యతరగతి ప్రజలు కూడా ఉన్నారండి. సో దీన్ని బట్టి మనం అబ్జర్వ్ చేస్తే ఈ డిఎస్సి అవకతవకలుగానే జరిగిందండి. డిఎస్సి నోటిఫికేషన్ని చాలా చాకచక్యంగా ఇచ్చినప్పటికీ ప్రతి స్టెప్లోనూ ప్రతి పొరపాట్లు చేస్తూనే ఉన్నారు. నాకు కాల్ చేసిన చాలామంది యాస్పిరెంట్స్ ఏమంటున్నారంటే, కొంతమంది కామెంట్ రూపంలో ఏమంటున్నారంటే, మెరిట్ లిస్ట్ లేకుండా సెలక్షన్ లిస్ట్ ఏంటి సార్, దీనివల్ల అవకతవకలు జరిగే అవకాశాలు ఉన్నాయి కదా, మరి ఎలా ముందుకు గవర్నమెంట్ వెళ్తుంది? మెరిట్ లిస్ట్ వెళ్తే నాకు జాబ్ వస్తుందని కన్ఫర్మ్ అన్నవాడు జాబ్ రాబోదన్నవాడు పక్క తప్పున పడే పని చేసుకుంటాడు కదా, ఏ యొక్క ప్రైవేట్ ఆర్గనైజేషన్లో చెప్పుకుంటాడు కదా, వదిలేసిన జాబ్లో మళ్ళీ కంటిన్యూ చేస్తాడు కదా అని చాలా మంది ఫోన్ చేసి అడగడం జరుగుతుందండి. సో ఈ యొక్క మరి ట్విస్ట్ సంగతి ఏంటో అర్థం కావట్లేదు. కానీ మరి ఈరోజు ఒంగోలు జిల్లాలో ఒక పేపర్లు వేసాడు, 4 రోజుల తర్వాత మేము సెలక్షన్ లిస్ట్ పెడతామంటున్నాడు. అసలు ఏది నమ్మాలో కూడా అర్థం కాని అయోమయ స్థితిలో ఉన్నారండి ఈ ఆస్పిరెంట్స్ అంతా కూడా. మెరిట్ లిస్ట్ ఇస్తే మన ర్యాంక్ ఎంత, మన పైన ఎంతమంది ఉన్నారు, మన కింద ఎంతమంది ఉన్నారు, మనకి ఎంత కట్ ఆఫ్ అవుద్ది, మనకి ఇచ్చిన పోస్టులు వేకెన్సీస్ అన్నీ దాని దగ్గర పెట్టుకుని మనం క్లారిఫై చేసుకుని ఎదరికి వెళ్ళాలంటే అవకాశం ఉంటుంది. కానీ డిఎస్సీలు అన్నీ తప్పులు తిరగగా ఉందండి. ఇప్పుడు చాలామంది ఆస్పిరేషన్ ఇంకో డౌట్ అరేంజ్ చేస్తున్న ఫోన్ చేస్తున్నారు. అదేంటంటే ఇది ట్రాన్స్పరెన్స్గా లేదండి, ఒకవేళ ఈ యొక్క మెరిట్ లిస్ట్ కనుక ఇచ్చినట్లయితే దాంట్లో ఏదో మనం తప్పులు చేసినట్లుగా ఏదో తప్పు జరుగుతుంది, దాన్ని బేస్ చేసుకుని ఏ ఆస్పిరెంట్ అయినా కోర్టుకి వెళ్తాడు, మళ్ళీ డిఎస్సి అనేది ఆగిపోతుంది అని చాలామంది అభిప్రాయాలను వ్యక్తం చేయడం జరుగుతుందండి. దాంట్లో కూడా నిజం లేకపోలేదు. సో అసలు ఏంటన్నది మనం చెప్పలేకపోతున్నాం. సో ఏదేమైనా గవర్నమెంట్ అనేది కొంత అభ్యర్థులకి, డిఎస్సి యాస్పిరెంట్స్కి ఎన్నో సంవత్సరాల నుంచి కృషి చేస్తున్నటువంటి ఈ డిఎస్సి యాస్పిరెంట్ తరపున నిలబడాలండి. న్యాయమే అడుగుతున్నారు, అన్యాయం అడగట్లా. మెరిట్ ఉన్న వాళ్ళకి పోస్ట్ ఇవ్వమంటున్నారు. జిల్లాకు వచ్చి ఒక పేపర్ అడిగామండి, ఎన్ని ధర్నాలు చేసామండి. తెలంగాణ చూడండి, జిల్లాకు ఒక పేపర్ ఇచ్చి అద్భుతమైన నార్మలైజేషన్ అనే కాన్సెప్టే లేకుండా అద్భుతమైన రీతిలో ట్రాన్స్పరెంట్గా పోస్టులు రిక్రూట్ చేసింది కదండి. మళ్ళీ ఇంకో డిఎస్సి రెడీ అయిపోతుంది, మళ్ళీ ఇప్పుడు టెట్ వేస్తుంది. మన డిఎస్సి పడిలోకి అక్కడ 3 డిఎస్సీలు రెడీ అవుతున్నాయి. సో ఏంటంటే మన నారా లోకేష్ గారు కూడా ఈ యొక్క యాస్పిరెంట్స్ యొక్క మనవి వినాలని ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా వాళ్ళని అభ్యర్థిస్తున్నామండి. సో గవర్నమెంట్ ఒకటేనండి, ఇదేంటంటే యూనిలాటరలీగా వెళ్ళిపోతుందండి, ఏకపక్షంగా వెళ్ళిపోతుందని చాలామంది అయితే భావిస్తున్నారు. సో ఇది సరైన పద్ధతి కాదు. మెరిట్ లిస్ట్ ఇచ్చుకుని ఆ తర్వాత సెలక్షన్ లిస్ట్కి వెళ్తే ఆ తృప్తి వేరండి. ఓకే నేను కష్టపడ్డాను, నాకు వచ్చింది, ఓకే నేను జడ్జిలో ఉన్నాను, నాకు కూడా రాగలిగింది, సరే నేను కష్టపడలేకపోయాను, సరికి మార్కులు రాలేదు, అటెంప్ట్ చేయలేకపోయాను, నాకు జాబ్ రాలేదు అని 3 కేటగిరీలటువంటి వ్యక్తులు ఆనందపడే అవకాశం ఉంది కదండి. టాప్ లిస్టులో ఉన్నవాడికి హ్యాపీగా ఉంటాడండి. అలాగే
75 దాటి దగ్గరికి ఉన్నవాడు హ్యాపీగా ఉంటాడండి. మరి ఎడ్జ్లో ఉన్నవాడి సంగతి ఏంటి? అలాగే నాకు వస్తుందని ఆస్తి ఉన్నవాడి సంగతి ఏంటి? సో ఎందుకండి తలకాయ పోటు? హ్యాపీగా మెరిట్ లిస్ట్ విడుదల చేసి దాని తర్వాత సెలక్షన్ పెట్టుకోండి. అవసరమైతే సెప్టెంబర్ కాదు, అక్టోబర్, నవంబర్లో ఇవ్వమని చెప్పండి డిఎస్సి. ఇంత ఉరుకులు పరుగులు పెట్టవలసిన అవసరం లేదు కదండి. సో ఈ ట్విస్ట్ మీద ట్విస్ట్ చేయడంతో చాలామంది మధ్యతరగతి ప్రజలు నలిగిపోతున్నారండి. అటు స్కూల్కి వెళ్ళలేక, ఇంట్లో కూర్చోలేక, ఆర్థిక ఇబ్బందులను తట్టుకోలేక, ఏం చేయాలో తెలియక కళ్ళల్లో కొవ్వొత్తులు పెట్టిన ఒక సామెత ఉందండి. అది నాకు తెలియదు కానీ నేను కూడా అనుభవిస్తున్నాను. మీకు చెప్పాను ఆల్రెడీ, నేను ఒక డిఎస్సి ఆస్పిరెంట్ అని. నాకు 71 మార్క్స్ వచ్చినాయి. సోషల్ స్టడీస్ వెస్ట్ గోదావరి. ఇప్పుడు నాకు తెలియదు నేను ఎడ్జ్లో ఉన్నానా, పైన ఉన్నానా, రిజర్వేషన్ వస్తుందా రాదా అని. సో మరి అన్నీ ఇప్పుడు సర్టిఫికేట్లు వెరిఫై చేసుకోవాలి, అన్నీ అటాస్టేషన్ చేయించుకోవాలి, జిరాక్స్ టెన్షన్లో ఉన్నారు. కొంతమంది సర్టిఫికేట్ల గురించి వెతుక్కుంటున్నారు. సో ఇది ఏంటంటే, ఏదైనా ఒక ప్రక్రియ మనం చేపట్టినప్పుడు అది ట్రాన్స్పరెన్సీగా ఉండాలి, పారదర్శకంగా ఉండాలి, న్యాయం అనేది జరగాలి. ఒక సెషన్లోనేమో 6 మార్కులు పెరిగి ఇంకో సెషన్లో 4 మార్కులు పెరగడం ఏంటండి? ఇది ట్విస్టే కదా. సరైన ప్రణాళిక లేదు. ఫైనల్ కీలో తప్పులు ఏంటండి చెప్పండి మీరు? ఫైనల్ కీలో కూడా తప్పులే. టెట్ యాడ్ మార్కులు యాడ్ స్కోర్ చేయడంలో కూడా తప్పులే. ఏమంటే మన యొక్క ఆలోచన భావాన్ని, మన యొక్క ఫ్రీడమ్ని బయటికి వ్యక్తపరిచే స్వేచ్ఛ మనకు ఉందండి. ఇది స్వాతంత్రం అండి. స్వాతంత్రం పొందినటువంటి డెమోక్రసీ కంట్రీ అండి. సో ఖచ్చితంగా మనకంటూ ఒక వ్యూ అనేది ఏర్పాటు చేసుకోవాలి. మన బాధని తెలియచేయాలి. మీరు ఈ వీడియో కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, మిగతా వాళ్ళకి పంపించండి. సో మరి ఏదేమైనా రేపు రావచ్చు. మరి ఒంగోలు డివిజన్ పేపర్లో అయితే 4 రోజుల తర్వాత మెరిట్ లిస్ట్ పెట్టే అవకాశం ఉందంటున్నారు. అది క్లారిటీ లేదు. ఎప్పుడు ఏది వస్తుందో తెలియదు, ఎప్పుడు మెరిట్ లిస్ట్ వస్తుందో తెలియదు, ఎప్పుడు సెలక్షన్ వస్తుందో తెలియని పరిస్థితిలో అయోమయంలో, గందరగోళంలో ఉన్నారండి ప్రజలందరూ కూడా. సో ఏదేమైనా దీని వెనకాల ఎన్నో ఆశలు, కోరికలు ఉంటాయండి. దాన్ని బేస్ చేసిన వాళ్ళకి ఎదరకెళ్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. నాలాంటి వాళ్ళందరూ చాలామంది ఇది అటా ఇటా తెలిస్తే ఫర్దర్గా మనం ఇంకోటి ఆల్టర్నేటివ్ ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుందని చాలామంది భావిస్తున్నారండి. కాబట్టి మరి ఈ ట్విస్ట్ ఎలా జరుగుతుందో తెలీదు. మరి రేపు కూడా రిలీజ్ చేస్తారో లేదో అది కూడా తెలీదు. ఇంకో పేపర్లో ఏమో 4 రోజులు అంటాడు, ఈ పేపర్లో బుధవారం అంటాడు. మరి ఒకరోజు గ్యాప్ ఇచ్చి 21st ఏమో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటారు. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంతా అయిపోయిన తర్వాత సెలక్షన్ లిస్ట్ పెడతారంట. సో ఈ పేపర్లో, ఈరోజు పేపర్లో అంటాడు మ్యాక్సిమం ఎవరైతే మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగిందో వాళ్ళందరూ జాబ్ వచ్చినట్టు అంటాడు కొంచెం. మళ్ళీ కింద ఏమంటాడు, సర్టిఫికేట్ పరిశీలన చేసినంత మాత్రాన మీకు జాబ్ వచ్చినట్టు కాదు అంటున్నాడు. సో యాస్పిరెంట్స్ అంతా కూడా అయోమయం, గందరగోళంలో ఉన్నారండి. సో ఒక క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత అనేది మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి ఉంది. సో మెరిట్ లిస్ట్ ఇచ్చి ఆ తర్వాత సెలక్షన్ లిస్ట్ కనుక విడుదల చేస్తే అందరూ ఆనందంగా ఉంటారండి. మరి ఈ యొక్క వీడియో పట్ల ముందు మెరిట్ లిస్ట్ విడుదల చేయాలా, ఇలా సెలక్షన్ లిస్ట్ ఇవ్వడం మంచిదా అనేది మీ కామెంట్ ఖచ్చితంగా ఒకసారి ఇక్కడ కామెంట్ బాక్స్లో పెట్టండి. మీ అభిప్రాయాలకు నేను కూడా ఆన్సర్ చేయడం జరుగుతుంది. సో అందరి యొక్క ఆలోచన విధానాన్ని తెలుసుకోవడానికి మనకు ఒక ప్లాట్ఫామ్గా ఈ యూట్యూబ్ ఛానల్స్ అనేసి ఉంటాయండి. సో మెరిట్ లిస్ట్ ఇవ్వడం కరెక్టా కాదా, ముందు మెరిట్ లిస్ట్ ఇవ్వాలా లేకపోతే సెలక్షన్ లిస్ట్ ఇవ్వాలా, సెలక్షన్ లిస్ట్ ఇవ్వడం వల్ల ప్రాబ్లమ్స్ ఏంటి, మీ యొక్క అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీ అందరికీ ఆమోదయోగ్యంగా, ఆనందదాయకంగా, అలాగే ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చే విధంగా ఉందని అనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఈ ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్.